2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి లగ్నంలో గురు యోగిస్తున్నారు, లాభస్థానంలో రవి బుధుడు యోగిస్తున్నారు, తృతీయంలో కేతు యోగిస్తున్నారు. మీరు కనుక బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేసే మంచి ఫలితాలు ఉంటాయి. దశమ స్థానంలో శని ఉన్నప్పుడు, కర్మస్థానంలో శని ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. నల్ల నువ్వులు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. శివుని ఆరాధించండి. వారంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహాలన్నీ శివుడు ఆధీనంలో ఉంటాయి కాబట్టి శివుని ఆరాధిస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో మిథున రాశి వారికి. ఆదివారము, సోమవారము, మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేక ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. పంచమాధిపతి అన్న శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి లవర్స్ కి మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటది ఈ వారంలో అవుతాయి కనుక. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎటువంటి సమస్యలు అయితే ఉండదు మీకు ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. సప్తమ స్థానం మీద గురువుగా దృష్టి ఉన్నది కాబట్టి మ్యారేజ్ పరంగా, బిజినెస్ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. కెరియర్ పరంగా మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. దశమంలో శని ఉన్నారు. కుజుడు, శని ఇద్దరు బద్ధ శత్రువులు దశమ స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో వెళ్తున్న కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. వృత్తి పరంగా మీ మీద పాలిటిక్స్ ప్లే అవ్వడం జరుగుతుంది. సమస్యలు అయితే ఎదుర్కొంటారు ఈ వారం అనేది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. చాలా జాగ్రత్త తీసుకోండి. శని హోమం ఒకటి చేయించుకోండి. వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ వస్తాయి. చాలా ఆనందంగా అయితే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.